బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కేరళ వెళ్తున్నారు. ఆయన కేరళలోని ప్రముఖ ప్రకృతి వైద్య చికిత్స కేంద్రంలో వైద్యం చేయించుకోనున్నారు. కేరళ ప్రకృతి వైద్య కేంద్రంలో ప్రత్యేక థెరపీలు చేయించుకునేందుకు దాదాపు 20 రోజుల పాటు పవన్ అక్కడే ఉండనున్నారు. పవన్ తరచూ ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్, అలసటతో పాటుగా పలు సమస్యలతో బాధపడుతున్నారు. ఆగస్టు 15 రోజున కూడా తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. ఇలా వరుసగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా కేబినెట్ సమావేశాలతో పాటు పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అందుకే ఆయన కేరళలో ప్రకృతి వైద్యం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇప్పటికే ఆయనకు ముంబైలో తన భుజానికి ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కేరళ వెళ్తున్నారు. ఆయన కేరళలోని ప్రముఖ ప్రకృతి వైద్య చికిత్స కేంద్రంలో వైద్యం చేయించుకోనున్నారు. కేరళ ప్రకృతి వైద్య కేంద్రంలో ప్రత్యేక థెరపీలు చేయించుకునేందుకు దాదాపు 20 రోజుల పాటు పవన్ అక్కడే ఉండనున్నారు. పవన్ తరచూ ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్, అలసటతో పాటుగా పలు సమస్యలతో బాధపడుతున్నారు. ఆగస్టు 15 రోజున కూడా తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. ఇలా వరుసగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా కేబినెట్ సమావేశాలతో పాటు పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అందుకే ఆయన కేరళలో ప్రకృతి వైద్యం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇప్పటికే ఆయనకు ముంబైలో తన భుజానికి ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు కేరళ పర్యటనకు వెళ్లబోతూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతూ ఉన్నారు. పదే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలు, అదే విధంగా ఆయన వ్యక్తిగత కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేక ఆ కార్యక్రమాలను వాయిదా వేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఏదైతే మొన్న హైదరాబాద్ లో కూడా ముక్కుకు సంబంధించినటువంటి చెత్త చికిత్స చేయించుకున్నారు. తర్వాత ముంబైకి వెళ్లి ముంబైలో కూడా భుజానికి సంబంధించినటువంటి వైద్య సేవలు కూడా చేయించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఆరోగ్య సమస్యలు పదే ఎదురవుతూ ఉండటం, దానివల్ల ఇబ్బంది పడటం, రెగ్యులర్ గా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వాటి వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా కూడా డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించడం, దాంతో పాటు దానికి తగిన విధంగా ఇప్పుడున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏతున్నాయో వాటికి తగినటువంటి చికిత్సలు చేపించుకొని వాటన్నిటిని కూడా తగ్గిన తర్వాత ప్రజల్లోకి వెళ్తే ఇంకా సౌకర్యవంతంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు వాటిని పక్కన పెట్టేసి ప్రజల్లోకి వెళ్ళటం వల్ల అవి తిరగబెడుతూ ఉండి ఇబ్బందికరంగా మారుతుందంటూ కూడా డాక్టర్లు, ఆయన సన్నిహితులు కూడా సూచించడంతో పవన్ కళ్యాణ్ దానికి తగిన విధంగానే వైద్య పరీక్షలు చేపించుకొని దాని విషయంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. 20 రోజుల పాటు ఆయన కేరళలోని ప్రకృతి వైద్య కేంద్రంలో ప్రత్యేక థెరపీలు చేయించుకునేందుకు కేరళలో ఉండబోతూ ఉన్నారు. ఈ రోజు ఉదయం కేరళ పర్యటనకు వెళ్తారు. కేరళలో పవన్ కళ్యాణ్ అక్కడ ఏదైతే ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రానికి వెళ్లి దానికి సంబంధించినటువంటి థెరపీలన్నీ కూడా చేపించుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పులతో పాటు వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఆయన ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆగస్టు 15 కూడా తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడ్డారు. దాంతో పాటు ఆయన కేబినెట్ సమావేశాలకు కూడా హాజరు కాలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఆ చేతికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతూ ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వైద్యుల సూచనల మేరకు ఇటు పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏప్రిల్ నెలలో ముక్కుకు సంబంధించినటువంటి సర్జరీని కూడా హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేయించుకున్నారు. అక్కడ తర్వాత దానికి సంబంధించి పూర్తిగా కూడా కోలుకున్న తర్వాత ఏదైతే భుజానికి సంబంధించి 2 భుజాలకి రొటేటరీ కప్ ఇంజురీస్ ఉన్నాయంటూ కూడా వైద్యులు నిర్ధారించడం, వైద్యుల సూచన మేరకు ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నారు. 2 భుజాలకి ఒకసారి చేస్తే ఇక అన్ని రకాలుగా ఇబ్బందిగా ఉంటుందంటూ కూడా ఒక భుజానికే చేయించుకున్నారు. ఒక భుజానికి సంబంధించి ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గతంలో
ప్రజల్లోకి వెళ్ళినటువంటి సమయంలో అభిమానులు ఎక్కువగా ఆయన్ని షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఆయన మీదకి ఎగబట్టడం, ఆ సమయంలో ఆయన్ని చేతులు పట్టుకుని లాగటం వల్ల భుజాలకి అదేవిధంగా చేతులకి పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా నిత్యం ప్రజల్లో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ అవి క్రమక్రమంగా పెరిగి పెద్దవటం, వాటి వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ రావటం, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిత్యం ప్రజల్లో ఉన్న నేపథ్యంలో ఆయనకి అది ఇంకా ఇబ్బందికరంగా మారుతూ ఉంది. మొత్తంగా వీటన్నిటిని కూడా సెట్ చేసుకున్న తర్వాత పూర్తిగా ప్రజల్లోకి రాబోతూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఆయన కేరళ పర్యటనకి వెళ్ళి కేరళలో 20 రోజుల పాటు అక్కడ ప్రత్యేక థెరపీలు తీసుకోబోతూ ఉన్నారు. ఇవన్నీ తీసుకుని 20 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.